హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ సాయిప్రియ విజయ్ వ్లాగ్స్. పాపనైతే స్కూల్కి పంపించేశాను. మా కోసం అయితే కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఈ చాకుకి అసలు పదనే లేదనుకుంటా, అసలు కట్ చేస్తలేదు. హాయ్ చెప్పు. హాయ్. అక్క పోయింది స్కూల్కి అను. అక్క పోయింది. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాము. మా సైడ్ పొద్దంతా ఎండగొట్టిన సాయంత్రం అయితే చలి పెడుతుంది. అందుకోసమే ఈమె అయితే స్వెటర్ వేసుకో. ఈమె నాకు కోరస్. మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు. అద్దు. మా ఆయన అయితే షాప్లో ఉన్నాడు అనమాట. కాలు నొప్పి అయితే తగ్గింది, కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడైతే మా కోసం కర్రీ చేస్తున్నాను. ఆగుతావా లేదా నువ్వు? మరి ఎందుకు? పాపకైతే ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. ఇక ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసేసి ఆమెకైతే ఆమె రెడీ చేసేసి ఆమె వెళ్ళే వరకు ఉరుకులు పరుగులే ఉంటుంది. ఇక పొద్దుటి నుంచి అటు ఇటు చేసి ఇప్పుడైతే పాలు తాగేసి ఇక మాకు కర్రీ చేద్దామని టమాటాలు ఉల్లిపాయలు అయితే కట్ చేస్తున్నాను. ఇక ఎల్లిపాయలు అయితే ఈమె ఒలుస్తుందట. ఈరోజు అయితే కొంచెం మబ్బు ఉంది. మా సైడ్ 2 days అయితే ఘోరంగా వర్షం పడ్డది. ఇప్పుడైతే మబ్బు అయి ఉందన్నమాట. ఒలు ఎల్లిపాయలు వలుస్తున్నాం. ఎన్ని రోజులైతే ఎల్లిపాయ అస్సలు తినలేకపోయాను. ఈ మధ్యనే ఎల్లిపాయలు కూడా తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. లేకుంటే అసలు ఎల్లిపాయ స్మెల్ కూడా పడేది కాదు నాకు. మా ఆయన దంచేస్తే, లేకుంటే అసలు కర్రీలో ఎల్లిపాయ వేయడమే మానేసాము. ఒక 1 week అవుతుంది ఇక ఎల్లిపాయ వాళ్ళు చేస్తున్నాను. ఏమిటి మా చోటుగాడైతే ఇక లేచి కూర్చున్నాడు. కాసంతా ఇల్లు అయితే ఊడ్చేది ఉంది. పొద్దున్నే ఊడ్చేసాను, కానీ పిల్లలు అటు ఇటు తిరిగి మళ్ళీ మేము కూడా ఇక్కడే కదా కొంచెం ప్లేస్లో అన్నీ చేసుకోవాలంటే ఊకే కస అవుతూ ఉంటుంది. మళ్ళీ కస నూకేసి పడేస్తే అయిపోతుంది. అన్నం కూడా ఇక్కడ తినేసింది, అంట్లున్నాయి. ఈమె అయితే తినలేదు ఇంకా. మా చైత్ర పాప తినింది. అలచింతకాయ కర్రీ చేసేసాను ఆమె కోసం. మాకైతే చిక్కుడు గింజల కూర చేస్తున్నాను. మా చిక్కుడు కాయలు ఆల్మోస్ట్ అయిపోయినట్టే, కానీ ఇక వేరే వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చిండ్రు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే అయిపోయినాయి. ఏమైంది? కర్రీ చేసేసి ఫ్రెష్ అప్ అయ్యి అన్నం తిని ట్యాబ్లెట్లు వేసుకుంటే అయిపోతుంది. ఒలిచినావా? మొత్తం ఒలిచినావా? ఒలవనే లేదు నువ్వు. ఇదిగో అట్టిగానే పొట్టే ఒలవలేదు. పొట్టు ఒలవలేదు కదా. అక్కడ పెరట్లోది తోటకూర చేద్దాం అనుకున్నా, కానీ సాయంత్రం చేద్దామని కొంచెమే ఉండే. ఇక సాయంత్రం చేద్దామని తెంపలేదు, గింజలు కూడా ఉండే కదా అని. నీకు తీయరాదా? ఎందుకు తీయరాదు చెప్పు. నాకు ఒలిచిస్తావా? అవి తీసిస్తావు అంతే, ఒలిచియవు. నీళ్ళు పడుతున్నాడు మా ఆయన. బిందెలు అయితే లోపల తీసుకొచ్చి ఇచ్చేసిండు నాకు వాటరు. ఒలువ వస్తుందా నీకు? అసలు ఒలువ రాదు నీకు. ఏమైంది? ఈమె ఈరోజు తొందర లేవాలి, అందుకోసమే అన్నం తినలేదు. పాలు తాగేసింది, నాతో పాటే ఉన్నింది.
అట్లా చేసి ఇయ్యకు, నేను చేసుకుంటా. ఇగో ఏమిటి కొనను. డాడీ? డాడీ అవును నీళ్ళు పడుతున్నాడు. ఏం కావలేదు. హ్మ్. ఏం కావలేదు. ఆ? ఏం కావలేదు. ఎవరికి ఏమైంది? కర్రీ ప్రిపేర్ చేస్తున్నా. గింజలు అయితే మా ఆయన ఒలిచి ఇచ్చేసిండు పాప కోసం. అలచెంతకాయ కూర, ఆమె అన్నం, ఇది మా అన్నం, ఇది చాయ్ గంజు. చెప్పు. నీళ్ళట. మొత్తం పని అయితే అయిపోయింది. అన్నం తినేసిన, బట్టలు అయితే ఉతికేటి ఉన్నాయి. ఇక హాస్పిటల్ అయితే వెళ్ళేది ఉందన్నమాట. ఇక్కడ మా దగ్గర గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది కదా, మా ఆశా వర్కర్ అయితే అక్కడికి రమ్మని చెప్పింది బ్లడ్ టెస్ట్ చేయించడానికి. అందుకోసమే నేను వెళ్తున్న హాస్పిటల్ రిపోర్టు ప్లస్ ఈ మాతా శిశు సంరక్షణ కార్డు పట్టుకొని అయితే రమ్మన్నారు. ఆధార్ కార్డు, ఇది 2 వ్యాక్సిన్లు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలా. ఇన్ని రోజులు అయితే గవర్నమెంట్లో చెకప్ చేయించుకోలే, ఇప్పుడైతే ఫస్ట్ టైం అనమాట ఇది. ఇక్కడైతే ప్రైవేట్లో టెస్ట్ చేసినప్పుడు అయితే బ్లడ్ తక్కువ వచ్చిందని చెప్పారు. మళ్ళీ 2 నెలలు అయింది బ్లడ్ టెస్ట్ చేయించుకోక, మళ్ళీ ఇప్పుడైతే చేయించుకోవాలా. ఇక చేద్దామని పిలిచిండ్రు. అది తీయకు, ఫస్ట్ స్టెప్ పోయి ఉన్నది. ఆధార్ కార్డు ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలా, కొంచెం దగ్గరనే ఉన్నది. ఎండ అయితే ఫుల్ కొడుతుంది, బట్టలు అయితే ఇంకా ఉతకలేదు. అన్నం తినేసి టాబ్లెట్లు వేసుకుందాం, పోయి వచ్చిన తర్వాత ఉతుకుదామని. తర్వాత మళ్ళీ అక్కడ బాగా మంది అవుతారు. బ్లడ్ తక్కువ ఉంటే అయితే సెలన్స్ అయితే ఎక్కిస్తా అని రాపిస్తారు ఇక్కడ. ఇవన్నీ పెట్టేసుకొని వెళ్తున్నాయి. అంత దూరం నడవాలన్నా కష్టం. వస్తావా నువ్వు? అద్దు, వచ్చావు పద. ఈమెను తీసుకెళ్తా, అక్కడ చూదేమంట, సరేనా? హాస్పిటల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ కూడా స్కూల్ ఉంది ఇక్కడే. ఫుల్ ఎండ కొడతాను. మా పాప నద్దన్న నాతో వస్తాను అనమాట. ఇక్కడ అదే హాస్పిటల్. ఈమె కూడా ఫుల్ మంది ఉన్నారేమో. చాలానే లేట్ అయ్యేటట్టుంది, బట్టలు ఉతికి వచ్చిన అయిపోతుండే. అద్దన్న వస్తుంది నాతో పాటు. మా పిహెచ్ ఇదైతే స్కూల్. అన్నం తింటున్నారు. మేమైతే బయలుదేరినాం. ఈమె అయితే ఏడుస్తుంది. అక్కడ చూదేస్తుండే వేరే వాళ్ళ దగ్గర, ఈమె చూసి ఏడుస్తుంది. అందుకే రాకు అని చెప్పిన. విన్నావా? హాస్పిటల్ అయితే పోయి వచ్చేసిన, కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నా. అక్కడైతే బ్లడ్ టెస్ట్ చేసి అంత మంచిగానే ఉన్నదని చెప్పారు. రిపోర్ట్స్ అయితే సోమవారం 2 డేస్ తర్వాత వస్తాయి అని చెప్పారు. ఈరోజు అయితే చాలా మంది ఉండే. అయితే హాస్పిటల్ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇక మధ్యాహ్నం టాబ్లెట్లు అయితే వేసుకునేటివి ఉన్నాయి. కర్రీ నేనే చేసినా కానీ అస్సలు తినబుద్ధి అయితే లేదు. అందుకోసమే మా ఆయన అయితే తాలింపు అన్నం ఏమన్నా. అన్నం అయితే ఉంది, కర్రీ ఉంది కానీ నాకు తినబుద్ధి అయితే లేదు. ఎట్లనో అవుతుంది. పొద్దుటి నుంచి ఎందుకు బాగా నీరసం అనిపిస్తుంది. మా ఆయనకు చెప్తే ఏం కాదు, బరాబర్ తింటేనే బరాబర్ ఉంటావు, అసలు నువ్వు ఏం తింటలే అని చెప్తాను. నన్ను ఇవి కూడా ఇస్తావా? తినకూడదు, తినకు వద్దని చెప్పిన ఇంటలేదు. తాలింపు అన్నం ఏమంటాను చూడండి. తాలింపు అన్నం వేస్తే కొంచెం తినబుద్ధి అవుతుంది. వద్దని చెప్తానే ఇంటలేవు. ఆ గింజలు కూర నేనే చేసిన కానీ మా ఆయన అందరు మంచిగా ఉన్నది అన్నారు. నాకేమో ఎట్లా అనిపిస్తుంది, అసలు తినబుద్ధి అవుతలేదు. తొందరగా ఈ టైం అవుతుంది. మళ్ళీ
ట్యాబ్లెట్లు వేయాలి. ఈమె కూడా నాతో పాటే, నా పార్టీ ఈమె. ఫస్ట్ పాపడాలు వేయించి మావాడిని అర్థం చెప్పిన ఇంటలేదు. ఇవన్నీ తినడం మంచిది కాదు. ఇప్పుడు అంటే ఎప్పుడు అన్నం పోతే లేదో చెప్పి పొద్దున కొద్దిగా తిన్నా అన్నం. ఎట్లయితే అట్లని కొద్దిగా తినమని చెప్పేసి తాలింపు అయితే ఇస్తాను. దాంతోపాటు ఇక ఇతర పాప వచ్చి సాయంత్రం స్నాక్స్ లేవా డాడీ ఉంటుంది. దానికోసం అయితే కొన్ని ఏం చూపిస్తాయి. ఏమైంది నాకు లేదా అంటే నీకు చూడడుగా నువ్వు ఎందుకు వస్తున్నా తెలుసు నీకు ఇవ్వను. పాపడాలు అక్కవి సాయంత్రం వచ్చి అడుగుతాయి పాపం. తక్కువ చేయవు. అసలు ఏ కానీ ఎప్పుడో ఒకసారి పాప కూడా, లేకపోతే ఫ్రూట్స్ ఉన్నాయని ఆవిడ కొద్దిగా ఏంటంటే అన్నం కూడా కలిపి తింటుందని కొన్ని అయితే ఇస్తున్నా. ఇవైతే కడి చేసిన పెద్దగా ఉండే పొడి అక్కడ కడి చేసి పెట్టేసిన. ఏమని కూడా ఇప్పుడు చూపెట్టంటది. మొత్తం వాళ్ళ డాడీని నాడిస్తాను ఆమె. ఎందుకు లేదు అయింది పోయిందేమో. అయ్యో పోయింది. ఉన్నదా లేకపోతే తుస్సేనా? మొత్తం గ్యాస్ అయిపోయింది. అయ్యో టైం కానీ టైంలో గ్యాస్ అయిపోయింది. ఈడు కూడా ఆయన ఉన్నదా? అది కూడా ఎక్కువ లేదనుకుంటా. ఇది బజ్జీ చేశారు బయట కొద్ది మిగిలినది. అది కొద్దిగా మిగిలిన అది కూడా ఎప్పుడు తుస్సంటది. ఒకటి నింపి ఉంచాలి. డబ్బులు కొంచెం అటు ఇటు కావడం వల్ల అయితే నింపి ఉంచలేదు. అది కూడా కొంచెం ఉందని అట్లనే ఆగిపోయినా. నేను అనుకుంటూనే ఉన్నా ఎప్పుడు అయిపోతుందని. అది కూడా కొంచెం అయిపోతుంది. ఏమవునే బయట పో ఒకసారి పో. అయితే చేతులు కడిగి కూర్చున్నాయమ్మా. ఇవే ఐదే అంతేనా? ఏమోకే నాకు 5, బేబీకి 5. లేదు ఐదే నీకు. 2, 5 ఇక్కడ 1, 5. ఇది లేదట, ఇది నా వాటనే అట. మళ్ళా నీ వాట వేరేదట. లేదు అయిపోయింది. ముగ్గురు వాటనా ఇక్కడ? 5టికి ముగ్గురుగా అంతే. చూసిండ్రా ఫ్రెండ్స్, ఇది అన్యాయం కదా. ఈ 5 అట మేము ముగ్గురం షేర్ చేసుకోవాలట. ఆల్రెడీ ఆమె నేను తింటా అంటే ఫస్ట్ ఆమె వేడి ఉన్నది. ఆవు ఎట్లున్నది? కారం అయిందా? ఆయిల్ అయితే తక్కువ వేసిన. ఆయిల్ అయితే ఏమి వెళ్ళి ఫ్రెండ్ తక్కువ వేసిన. ఎందుకంటే ఇవే ఆయిల్ కాల్చిన వల్ల ఇవే ఎంత ఎందుకని తక్కువ అయితే ఆయిల్ వేసిన. స్పైసీగా సూపర్ ఉన్నాయి. కారం ఎక్కువ అయిందా? లేదు, మంచిగా ఉన్నాయి. కానీ ఎందుకో బాగా ఆ మధ్యలో పులుపు తినాలనిపించింది. ఇప్పుడు అయితే పులుపు కాగా బాగా స్పైసీ తినాలనిపిస్తుంది. ఒక 2-3 రోజులు అవుతుంది. కానీ కారం ఎక్కువ తింటే కడుపులో మంట మండుతుంది. ఒక పచ్చడి ముక్క తిన్న ఆ రోజు అయితే ఫుల్ మంట కడుపులో మంట. దుకాణంకి వచ్చింది.